హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు, బాలికల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రాష్ట్రంలో ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల్లో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా చెప్పడం జరిగింది. సగటున రోజుకు 48 మంది మీద ఇలాంటి సంఘటనలు, హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, రేపులు జరిగినట్టుగా అసెంబ్లీలో ఒక సమాధానంగా వారు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు కూడా ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో 9వ తరగతి బాలికపై మేనమామ కొరిసినటువంటి ఆటో డ్రైవరు ఆ పాపను అత్యాచారం చేసి ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. 9వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఆధార్ అప్డేట్ కోసం అవసరపడినదని చెప్పి తన ఇంటికి పంపిస్తే అక్కడ ముఖ్యంగా ఈ బాలిక తల్లి గల్ఫ్ దేశాల్లో వెళ్ళి జీవనోపాధం కోసం అక్కడ ఏదో ఎంతో సంపాదిస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉంటుందని చెప్తా ఉన్నారు. తండ్రి మాత్రం కూలి పనుల కోసం బయట ఊర్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడని చెప్తున్నారు. అయితే ఈ పాప తన అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటూ ఉంటుంటుంది. హాస్టల్లో ఉండటం వల్ల మేనమామ వరుస అయినటువంటి ఒక వ్యక్తిని 100 రూపాయలు డబ్బులు ఇచ్చేసి పాపకు ఆధార్ అప్డేట్ చేయించమని పంపిస్తే అతను వెళ్ళి ఆ పాపను ఆధార్ అప్డేట్ కోసం తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చినప్పటికూ వాళ్ళ అమ్మమ్మ లేకపోవడంతో ఆ పాప మీద అత్యాచారానికి ఒడిగట్టి అన్యాయంగా అత్యాచారం చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆలస్యంగా వాళ్ళ అమ్మమ్మ వచ్చేటప్పటికి ఈ పాప కడుపు నొప్పితో బాధపడుతుండడంతో హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్ డాక్టర్లు చెక్ చేసి పాప మీద అత్యాచారం చేసిందని చెప్తా ఉన్నారు. పాప తండ్రి పోలీస్ స్టేషన్కి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎంత పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం చేసినా మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు 10వ తరగతి చదువుతున్న పిల్లలు, లోపు పిల్లలని ఈ విధమైనటువంటి అత్యాచారాలకు పాల్పడుతూ ఉంటే మరి పోలీసులు అంటే భయం లేకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వదిలేస్తుందా అంటే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ఏం చర్యలు తీసుకుంటున్నా ఏదో సోషల్ మీడియాలో చిన్న తప్పులు పెట్టారనో లేదా ఏదో ఒక మెసేజ్ పెట్టారని వారిని తీసుకొచ్చు వారి మీద ఉక్కుపాదం మోగుతున్న ఈ ప్రభుత్వం రోజుల పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టులను వారి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ కనీసం 50% ఈ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న ఎదవల మీద చేస్తున్న ఎదవల మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోలీస్ వ్యవస్థ ఇలాంటి వారిని నివారించగలుగుతుంది. కానీ మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయో. ఏది ఏమైనప్పటికీ మరీ ముఖ్యంగా ఇటువంటి ఎదవలను మాత్రం ప్రభుత్వం పట్టుకొని శిక్షించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.